హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో బెజవాడ వేదికగా ఆగ్రి ఎక్స్పో జరుగుతోంది. ఆ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఏంటి సమాచారం? కార్యక్రమం ప్రారంభమైందా? వేదికగా అగ్రి ఎక్స్పో పెద్ద ఎత్తున హెచ్ఎంటీవీ అట్టహాసంగా నిర్వహిస్తోంది. అగ్రి ఎక్స్పోకి దేశ విదేశాలకు చెందినటువంటి ప్రముఖ కంపెనీలు కూడా పాల్గొంటామని, ముఖ్యంగా వ్యవసాయంలో మెలకువలు నేర్పేటువంటి ఒక ఉద్దేశంతో పాటు ఆర్గానిక్ ఉత్పత్తులను, వ్యవసాయ ఉత్పత్తుల్ని వారికి అవగాహన కల్పించేదాకా రైతులకు ఇటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. మనం చూడొచ్చు, చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ఎక్స్పోలో పాల్గొనేందుకు దేశ విదేశాలకు చెందినటువంటి ప్రముఖులు, అలాగే వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారితో పాటు ఆర్గానిక్ ఉత్పత్తులకు సంబంధించినటువంటి చాలా కంపెనీలు కూడా, ప్రముఖ కంపెనీలు కూడా ఈ యొక్క అగ్రి ఎక్స్పోలో పాల్గొంటూ ఉన్నాయి. ఇటీవల కాలంలో వ్యవసాయానికి సంబంధించి అనేక మార్పులు వచ్చాయి, కొత్త కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. రైతులకి అవగాహన కల్పించే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంలో భాగంగా అన్ని కంపెనీలు కూడా ఈ యొక్క అగ్రి ఎక్స్పోలో పాల్గొంటున్నాయి. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అగ్రి ఎక్స్పో కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. ఇటీవల కాలంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశంలో మెలకువలు నేర్పేట ఒక ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో అనేక కంపెనీలు ఈ యొక్క ముందుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ రైతులకి అవగాహన లేకపోవడం, వాటికి సంబంధించినటువంటి వినియోగం లేకపోవడంతో వ్యవసాయీకరణకు సంబంధించినటువంటి అంశంలో వారికి అవగాహన కల్పించడానికి హెచ్ఎంటీవీ ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. ఇటీవల కాలంలో యాంత్రీకరణ కూడా వ్యవసాయంలో పెరుగుతూ వచ్చింది. సో అందుకని వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి ట్రాక్టర్లు, వారికి సంబంధించినటువంటి ఉత్పత్తులు, అగ్రికల్చర్లో వాడేటటువంటి ప్రతి ఒక్క మెషినరీ మొత్తాన్ని కూడా హెచ్ఎంటీవీ ఎక్స్పోలో ప్రదర్శన కోసం ఉంచారు. రైతులకు ఏ రకంగా ఇవి ఉపయోగపడతాయి, రైతులు ఏ విధంగా వీటిని ఉపయోగించుకొని వ్యవసాయంలో మెలకువలు నేర్చుకోవచ్చు, తమ ఉత్పత్తులను ఏ విధంగా పెంచుకోవచ్చు అనేటువంటి ఒక అవగాహన కల్పించే కార్యక్రమం కూడా చేపట్టింది. మనం చూడొచ్చు, దేశ విదేశాలకు చెందినటువంటి చాలా ప్రముఖ ఉత్పత్తులు, ట్రాక్టర్స్ కావచ్చు, అగ్రికల్చర్లో మిగిలినటువంటి అన్ని వాహనాలు కూడా ఇక్కడికి అందుబాటులో తీసుకొచ్చారు. మనం ఇటువైపు కూడా చూడొచ్చు, ఆర్గానిక్కి సంబంధించినటువంటి ఉత్పత్తులతో పాటు ప్రముఖ నర్సరీలు, దేశ విదేశాలకు చెందినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే వ్యవసాయానికి సంబంధించి నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటటువంటి ప్రముఖ కంపెనీలు కూడా ఇక్కడ పాల్గొంటూ ఉన్నాయి. ఈ యొక్క స్టాల్స్లో చాలా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి నిర్వాహకులను కూడా మనం చూడొచ్చు. వీరంతా కూడా ఏదైతే వ్యవసాయానికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని హెచ్ఎంటీవీ అయితే చేపట్టింది. రైతు సాధికార సంస్థతో పాటు మిగిలినటువంటి చాలా సంస్థలు కూడా రైతులకు అవగాహన కల్పించేందుకు ఈరోజు ముందుకు వచ్చాయి. ఇటీవల కాలంలో వ్యవసాయానికి సంబంధించి అవగాహన లేకపోవడం రైతులు చాలా నష్టాలు పాలవుతున్నారు. సో ఇటు రైతులకి అవగాహన కల్పించి పెద్ద ఎత్తున పంటకు ఉత్పత్తి చేసేటటువంటి ఒక ప్రక్రియకు ఈ కార్యక్రమం అయితే చేపట్టడంతో ప్రస్తుతం అన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చాయి. ఇటువంటి కార్యక్రమం చేపట్టడాన్ని హెచ్ఎంటీవీని వారంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు, అభినందిస్తూ ఉన్నారు. దేశ విదేశాలకు చెందినటువంటి ప్రముఖ కంపెనీలు, వాటికి సంబంధించినటువంటి విత్తన సంస్థలు కూడా ఇక్కడికి విచ్చేశాయి. ఏ రకమైనటువంటి పంట వేయాలి, ఏ రకమైనటువంటి పంటలు పండించాలి, పంటలకు వచ్చినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి ఏ రకమైనటువంటి మందులు పిచికారీ చేయాలనేటువంటి అన్ని అంశాలను కూడా వారంతా కూడా వివరించబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఈ ఎక్స్పో అయితే ప్రారంభం కాబోతోంది. ఎక్స్పోకి సంబంధించి శాస్త్రవేత్తలతో పాటు వ్యవసాయ రంగ నిపుణులు కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ఎక్స్పోకి సంబంధించి ఇటు ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ సలహాదారుతో పాటు మిగిలినటువంటి మంత్రులు కూడా ఎక్స్పోని ప్రారంభించబోతున్నారు. మరికొద్ది సేపట్లో పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడంతో ప్రస్తుతం రైతులంతా కూడా ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అగ్రి ఎక్స్పోకి సంబంధించి హెచ్ఎంటీవీ చేపట్టినటువంటి కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రస్తుతం రైతులు కావచ్చు, వ్యవసాయ రంగ నిపుణులు కావచ్చు, వీరంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో రైతులకి అవగాహన లేకపోవటం, పంట నష్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి, చీడపీడల కారణంగా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నాం. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రైతులకు పూర్తిగా అవగాహన కల్పించేటటువంటి ప్రక్రియలో భాగంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని కూడా వారంతా భావిస్తున్నారు. వ్యవసాయ రంగ నిపుణులతో పాటు ఎవరైతే వ్యవసాయ రంగానికి
సంబంధించిన శాస్త్రవేత్తలు ఉన్నారో వారు, అలాగే మిగిలినటువంటి వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి చాలా సంస్థలు కూడా పాల్గొంటా ఉన్నాయి. పౌల్ట్రీతో పాటు ఆక్వా రంగానికి చెందినటువంటి ప్రముఖ కంపెనీలు, ప్రముఖ సంస్థలు కూడా పాల్గొంటా ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంతో ప్రస్తుతం రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. మరికొద్ది సేపట్లో అగ్రి ఎక్స్పో అత్యంత అట్టహాసంగా అయితే ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం స్టాల్స్ మొత్తం కూడా చాలామంది ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి వారితో నిండిపోయి మరికొద్ది సేపట్లో ఎక్స్పో అయితే ప్రారంభం కాబోతోంది. వంశీ, థ్యాంక్ యూ వసంత్.